అన్నావా? ఏం దేవా, మ్యాటర్ ఓకే కదా? ఎవడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడన్నా? ఏదో చెప్పినట్టుగా కరెక్ట్ గా షూలే ఎతికారు. ఈ బిజినెస్ లో తెలియని శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. ఏయ్, మన ఊళ్ళో డ్రైనేజీ సస్పెండ్ దగ్గర ఉంటారన్నా? దాసన్ అడిగితే అలాంటిదేం లేదంటున్నాడు. అదంతా మన రాజనాల కాలం నాటి టెక్నిక్ రా. ఇప్పుడు కస్టమ్స్ డ్రైనేజ్ సస్పెండ్ దగ్గర ఇద్దరిని పెర్మనెంట్ గా పెట్టారు. బండెక్ ఎరా మ్యాటర్ ఏమైందిరా? నువ్వేగా తీసుకొచ్చా? నేనా? తాగేసి ఎక్కడ పడేస్తావని భయపడ్డా. ఏం బుర్రరా? టాయిలెట్ లో ఏంటి ముక్కుతూ కూర్చున్నా అనుకున్నావా? పొరాసోళ్ళు నాయాలా చెప్పుంటే ప్యాంట్లోనే పోసుకునేవాడివి. రే చిట్టి, ఆఫ్రికా ఎలా ఉందరా? అయ్యా మహా డేంజర్ అన్నా. మన ఊళ్ళో ప్రతి ఓడు సెల్లట్టుకున్నట్టు ఆ ఊళ్ళో ప్రతి ఓడు తుపాకీ కట్టుకున్నాడు. అన్నం ఉన్న కత్తి తీస్తున్నారు. ఫిగర్లు కూడా గురు చూసి కొడుతున్నారు. అంతేగా చిట్టి? ఈ దేంట్లో కొత్త కథలా ఉంది అన్నా. అమ్మాయిలు కూడా ఫుట్బాల్ భలే ఆడుతున్నారు. ఇంత కష్టపడితేనే 30% కమిషన్ వస్తుంది. ఊరికే ఇచ్చేస్తారా ఏమిటి? నెక్స్ట్ కన్సైన్మెంట్ ఇంకో 2.5 నెలల్లో రెడీ అవుతుంది చెప్పన్నాడు మాంబో. తర్వాత ఈసారి మనీ ట్రాన్స్ఫర్ కువైట్లో పెట్టుకుందామని చెప్పాడు. ఇదిగో ద్రాక్ష తినం. రే గిరి, కొంచెం బ్యాంక్ దగ్గర బండి ఆపు. బండి ఆపురా. ఏంటన్నా నోటితో చెప్తే ఆపేవాడు కదా, దీనికి పోయి కొడతావు. ఇది పెట్టుకుంటేనే వెనకాల వచ్చే బండి హార్న్ వినపడుతుందిరా. అలాగన్నా. ఇదిగో దేవా, పార్టీ వెయిటింగ్, డెలివరీ చేయి. అలాగన్నా. మొన్న సూపర్ హిట్ అయిందే ఆ పిక్చర్ హీరోయినే కదా? అవును సార్. ఈఎంఐనే పెట్టి. ఓకే సార్. నగల అడ్వర్టైజ్మెంటేగా. డ్రెస్ తక్కువ ఉండేలా చూడు. అలాగే సార్. బాగా ఎక్స్పోజ్ అయ్యేలా టాప్ యాంగిల్లో తీ. ఎక్స్క్యూజ్ మీ సార్. అలాగే చేద్దాం. సరే నువ్వు బయలుదేరు. థ్యాంక్ యూ మన దగ్గర కొత్తగా జాయిన్ అయ్యాడు చిటి. అలాగా, గుడ్. చూడండి, ఈచ్ 1 క్యారెట్ సార్. D1 VVS1. సరుకు కరెక్ట్ గా ఉంది. అయితే మరి వస్తాను సార్. హే ఉండవయ్యా. అవును, మరి ఆ సంగతి ఏంటి సార్? మన విషయం మర్చిపోరు కదా. సారీ సార్. 100 mg సూపర్ బ్రాండ్, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈ మధ్య డబుల్ స్ట్రాంగ్ వచ్చిందని విన్నాను. 150 mg. నరసింహరావు గారు, అదంతా వద్దు. మీ వయసుకి ఈ పవరే ఎక్కువ. అవన్నీ వేసుకుని మంచి మూడ్ లో ఉండగా హార్ట్ అటాక్ వస్తే చెప్పాలి కదా. చిన్నాయన అడిగాడని తీసుకొచ్చామే, అది ఈయనకి ఇవ్వచ్చా లేక ఆయనకే ఇవ్వాలా? మావాడు అడిగాడా? సార్ అదంతా 24 hours కంటిన్యూస్ మ్యాటర్. 24 hours నిజమా? ఎలా వీలవుతుంది? అయ్యో సార్, మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఇవ్వరా, మీ సన్ అడిగింది ఈ బ్రెట్లింగ్ వాచ్ కావాలని. అంతలోనే ఏదేదో ఊహించుకోవడం మొదలెట్టారు. మీ అబ్బాయితోనే పోటీయా సార్? వస్తాం సార్. ఆరోగ్యం జాగ్రత్త. ఏ దేవా దిగరా, మనీలే రా. రా చిట్టి. మా దోస్తు దేవా. నమస్కారం. రా బాబు రండి. ఏంటమ్మా లక్ష్మి, ఎప్పుడు లేదు కొత్తగా ఇంటి పనులు చేస్తున్నాం? ఏంటి చేసేది, ముక్కలు తరగడం గంట అయినా అవలేదు. ఏం కమలా? ఏ చిట్టి, వెళ్ళి కాళ్ళు చేతులు కట్టుకొని రాపో. వెళ్ళు. సంగతి చూడు. నువ్వేం తీసుకుంటావు బాబు? వేడిగా పాలు. కమలా విన్నావుగా, వెళ్ళి తీసుకురా. కాళ్ళు చేతులు కడుక్కో బాబు. కాళ్ళు చేతులు లేదు, వద్దంటీ. పచ్చి తింటావా? లేదు నాకొద్దు, థ్యాంక్స్. నువ్వు వెళ్ళు. ఎంతసేపని దాన్ని తిరిగేస్తావు? సారీ, థ్యాంక్ యూ. ఏంటి కొత్త? లేత బెండకాయ అమ్మ, కొత్త. పెద్ద పెద్ద కత్తుల్నే చూశాను, ఇదంతా బోడి కత్తి. ఎందుకయ్యా అంత సిగ్గు?
ఏంటయ్యా లో వోల్టేజ్ బల్బులా అయ్యావు? పోలీసులా వచ్చేసారా? అయ్య బాబోయ్! అన్ని పగలు కొట్టి ఎక్కడికి పారిపోతావు? దరదలో చెప్తే విను. ఏంటి కబడ్డీయా? ఇదిగో బుధు, నేను బయటికి వెళ్ళాలి. 6 ప్యాక్ బాడీయా? 8 ప్యాక్ గా చేస్తాను. అయ్యో ఉండరా ప్యాంట్ ఇస్త్రీ చేయించుకుంటున్నాను. ఉండరా చొక్కా అమ్మాయి చొక్కా ఇవ్వు. ఉండరా చొక్కాలో జాకెట్ వచ్చినట్టు సామాన్లని పగలు కొట్టిస్తే డబ్బులు ఎవరిస్తాడా? తీరా డబ్బులు తీరా. మేమెవరికి తెలియకుండా వ్యాపారం చేసుకుంటే మీరు గుట్టు రట్టు చేసేలా ఉన్నారే యాదవల్లారా. రే నువ్వు పాలు అని అడిగినప్పుడే అనుమానం వచ్చిందిరా ఖాళీ డబ్బా అని. సన్నాసులు ఎందుకు తీసుకొస్తావు? ఏయ్ ముందు లోపలికి పోవే. నువ్వు పో. సార్ मैं नेम चंजी का बेटा हूँ. లంచ్ టైంలో డిస్టర్బ్ చేశాను, క్షమించండి. నేను యాక్చువల్లీ బిజినెస్ మీద వచ్చాను. నా దగ్గర దాస్ కంటే చురుకైన వాళ్ళు ఉన్నారు. మాంబో, ఆఫ్రికా అవన్నీ నేను చూసుకుంటాను. మీరు ఆ దాస్కి 30% ఇస్తున్నారు కదా, నాకు 20% ఇవ్వండి బస్. ఏమంటున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం లేదు. నాతో ఒక్కసారి బిజినెస్ చేసి చూడండి. ఫస్ట్ డీలింగ్ ఫ్రీ, సర్వీస్ ఛార్జ్ కూడా లేదు. నువ్వు అనుకునే విధంగా నేనేమీ బిజినెస్ చేయడం లేదు. నేను సవ్యంగా డ్యూటీ కట్టే సరుకు తెచ్చుకుంటున్నాను. డిపార్ట్మెంట్ ఫండ్ అని భయంగా ఉందా? కాదు నరసింహారావు గారు. నువ్వు చెప్పేది నాకేమీ అర్థం కావడం లేదు. నువ్వు కాస్త సార్ని కొంచెం బయటికి తీసుకెళ్ళు. సార్ వస్తావు, నువ్వే నా దగ్గరికి వస్తావు. నమస్కారం. నేమిచంద్ కొడుకొచ్చాడు. ఆఫ్రికా అంట, మాంబో అంట, మన పర్సంటేజ్ విషయం పోసగుచ్చినట్టు చెప్తున్నాడు. ఈ మేటర్ అంతా ఎలా లీక్ అయిందయ్యా? ఏమంటున్నారు? నిన్ను నమ్మి ఈ బిజినెస్ లో కోట్లు ఇన్వెస్ట్ చేశాను దాస్. నా సైడ్ లో నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. విషయం నీ సైడ్ నుంచే లీక్ అయింది. అది ఎవరో ఏమిటో తెలుసుకో. సొసైటీలో నా గౌరవ మర్యాదలు ఉన్నాయి. నన్ను నీకు మళ్ళీ షిప్పుల్లో చెత్త కుప్పలు ఏరుకునేలా చేయకు. ఆ చెత్త కుప్పలోనే నీ బతుకు సాగుతోంది. ఏంటనా టీ వెలిగిందా? ఎల్లి ఇంకోటి తీసుకురానా? దిగు మనీలేరా రా. అదే ముగ్గు, అదే తోరణం, ఫికర్లు. అయ్యో నన్ను వదిలేసి అమ్మ ఆల్రెడీ నాకు 3 సార్లు ఫోన్ చేసింది. రే రారా. రేయ్ చిటి తాళం చెవి ఇవ్వరా. రేయ్ నువ్వు చిట్టి ఫ్రెండ్ కదూ? అవునవును. నీ గురించి తను చాలా చెప్పాడు. సరే. లోపలికొచ్చి కాఫీ తాగి వెడదు గాని. లేదు, చిట్టి దగ్గర తాళం చెవి. తను లోపల పనిలో ఉన్నాడు. కాఫీ వద్దు, మీరు వాడిని పిలవండి, నేను అడుగుతాను. లేదు, వద్దు, నేను రాను. లోపలికి రాను. రమ్మన్నానా? చిట్టి లోపల ఉన్నాడు. నా బైక్ తాళం. చిట్టా ఇప్పుడే చెడ్డీతో లోపలికి వెళ్ళాడు. ఓ రావటానికి 10 నిమిషాలు అవుతుంది. కూర్చో, కాఫీ వస్తుంది. చిచి అదంతా రేయ్ తెరవరా. తెరవమంటున్నాను కదా, తెరవరా. బయటికి రారా.
ఇదిగో ఇదిగో డబ్బు కోసం కదా. ఇదిగో ఉంచుకో. రేయ్ చిటి ఎక్కడున్నావురా? రేయ్ చిటి కొడకు. ఏంటో రేయ్ దేవా ఏంట్రా ఇది ఆయిల్ మసాజా? కర్మ నీ ఇష్టం చేసుకో. ముందు తాళం ఇవ్వరా.